ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగువాడిగా ఒక భారతీయుడిగా బతుకుతున్నందుకు గర్వించాలా లేకపోతే ఇలాంటి పనికిమాలిన నాయకులు మనల్ని పాలిస్తున్నారు అని చెప్పేసి సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితులు. మనం 2026లో బతుకుతున్నాం. అంటే మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయింది. 79 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2026లో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ప్రతి మనిషికి 55 లీటర్ల తాగునీరు ఇస్తారంట. ఇప్పుడు తాగునీరు గురించి చంద్రబాబు నాయుడు గారు చర్చిస్తున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? దయచేసి ఒక్కసారి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద చర్చించారంట. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి వ్యక్తికి 55 లీటర్ల మంచినీళ్ళు ఇస్తామని చెప్పేసి వీళ్ళిద్దరూ చర్చించుకుంటున్నారట. సిగ్గురాలే మనకి? రావాలి కదా. 4 సార్లు మంత్రి అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రులని డిసైడ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని డిసైడ్ చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మంత్రులను డిసైడ్ చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ప్రతి వ్యక్తికి 55 లీటర్ల మంచినీళ్ళు అందిస్తాము అని చెప్పేసి 2026లో అనౌన్స్ చేస్తున్నారు. 2026లో ఆర్డర్ వేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు ఏం చేసినట్టు? ఇంకా మనం నీళ్ళ కోసమైనా పోరాడేది? ఇంకా మనం ప్రజలకి నీళ్ళు ఇవ్వలేకపోయినామా? ఇంతకన్నా ఫెయిల్యూర్ మరొకటి ఉంటుందా? ఒకవైపు మొబైల్ ఫోన్ నేను ఇచ్చిన, కంప్యూటర్ నేను ఇచ్చిన, అదేదో టెక్నాలజీ, ఇదేదో డ్రోన్లు, అదేదో జీనామ్ వ్యాలీలు, ఇంకేదో వ్యాలీలు, మన్ను మశానం అని చెప్పేసి మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేనే కట్టిన, హైటెక్ సిటీ నేనే కట్టిన, చార్మినార్ నేనే కట్టిన, గోల్కొండ నేనే కట్టిన అని చెప్పేసి చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నీళ్లు కూడా అందించలేకపోయారా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి? ఈరోజు 55 లీటర్లు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారా? ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? దయచేసి ప్రజలు నాకు సమాధానం చెప్పారు. నాకు ఎందుకు కాలుతుందంటే ఈ లెవెల్లో ప్రజల్ని కేవలము మభ్యపెట్టడంలోనే బిజీ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. నీళ్ళు ఇప్పుడు ఇస్తాడంట. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుంది. సరే, ఇది ఒకసారి చదువుతా. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మొట్టికాయ వేసిండు. దానికి కూడా వెళ్దాము. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 55 లీటర్ల మంచి నీటిని అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 55 లీటర్ల మంచినీళ్ళు అందజేయాలని చెప్పేసి 4 సార్లు ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారా? ఎన్ని రోజుల నుంచి ఏం చేశారు? ప్రజలు ఎట్లా బతికిర్రు? మిమ్మల్ని మళ్ళీ ప్రజలు నమ్మింది. ఇవాళ వీళ్ళిద్దరూ ఉండవల్లిలో 2 గంటలు భేటీ అయ్యారు. ఇవాళ అంటే ఇది నిన్నటి వార్త. ఇది నిన్న అయ్యారు. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు గ్రామీణాభివృద్ధిపై సమీక్షించారు. ఓకే, అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను సిబిఎన్కు పవన్ తెలియజేశారు. ఇది నిన్న జరిగినటువంటి మీటింగ్. ఇందులో అసలు వీళ్ళు ఎందుకు కలిసిరాయా అంటే కింద రాసినట్టు స్థానిక ఎన్నికలు, టీటీడీ వివాదాలు, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై చర్చించినట్టు సమాచారం. అసలు వీళ్ళు కలిసింది దీనికి. ప్రజలకి ఆ 55 లీటర్లు ఇవ్వాలని కూడా కలవాల. అది ఇవ్వాలన్నటువంటి ఒక మంచి మనసు ఉంటే ఎప్పుడో ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల కిందనే, ముఖ్యమంత్రి 35 ఏళ్ల కింద. అది లేదు. వీళ్ళు కలిసింది దేనికయ్యా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ప్రజలు గాండ్రించి ఉమ్మేస్తున్నారు, మనం అందరం తన్నుక చేస్తున్నాము, ఏం చేద్దాము, ఎట్లా గెలుద్దాము అని చెప్పేసి చర్చించడానికి కలిశారు. దాంతోపాటు నీకెన్ని నాకెన్ని సీట్లు, నీకేం కావాలి నాకేం కావాలి, ఓట్లు, అది కూడా చర్చించుకున్నారు. దానికోసం వీళ్ళు కలిసింది ప్రజలకు మంచి చేయడానికి కలవాల. నెక్స్ట్ టీటీడీ వివాదాలు. టీటీడీ వివాదం అన్నది మనం ఏ రేంజ్లో మనము ఫైట్ చేసినా మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతుంది. నువ్వు పోయి ఆడ కాషాయం కట్టుకొని ఆమె సనాతని హిందూ అని చెప్పినా కూడా ప్రజలు నమ్మలే. నేను ఎంతగా అబద్ధాలు చెప్పినా నన్ను కూడా ప్రజలు నమ్ముతలేరు. ఏమనంటే హెరిటేజ్ మీదకి వస్తుంది, ఏం చేద్దామయ్యా అని చెప్పేసి వీళ్ళు కలిసి ఈ టీటీడీ మీద వివాదాల మీద చర్చించారు. మరి ఏమైనా కొత్త స్ట్రాటజీతో మళ్ళీ వస్తారేమో చెప్పలేవు. మొన్నైతే 3 పార్టీలు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, 3 పార్టీల ముఖ్య నేతలందరూ 9 మంది, వాళ్ళ మొహాల మీద అసలు కల కాదు కదా, ఒక చిరునవ్వు లేదు. 9 మంది కూర్చొని ప్రజల్ని మోసం చేశారు కదా, మళ్ళీ ఏమైనా అట్లా కూర్చుందామా అయిందని చెప్పేసి ఒక చిన్న చర్చ జరిపినట్టున్నారు. నెక్స్ట్ నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై చర్చించినట్టు సమాచారం. పదవులు కూడా ఉన్నాయి కదా, నామినేటెడ్ పదవులు, అవి ఒకటి ఏడ్చింది. మరి నీ పార్టీకి ఎంత, నా పార్టీకి ఎంత, అది కూడా కూడబలుకోవాలి కదా.
దానికోసం కలిశారు. ప్రజల కోసం గెలవలే, రాష్ట్ర ప్రజల పరిస్థితుల గురించి గెలవల. అంగన్వాడీలు అక్కడ అంత పెద్ద గొడవ చేస్తుంటే దానికోసం గెలవల. విద్యార్థులు అన్యాయం అయిపోతుంటే దానికోసం గెలవల. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ అని చెప్పేసి దానికోసం గెలవల. రైతులు అన్యాయం అయిపోతున్నారు దానికోసం గెలవల. రైతులకు ఇచ్చినటువంటి ఇస్తానన్నటువంటి ఆ తుఫాన్లో వచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి దానికోసం గెలవల. దేనికోసం కలిసిరాయా అంటే వీళ్ళ పదవులు పంచుకొని కలిసిరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేసినాడు. నిజంగా ఆ ట్వీటు సిగ్గుతోటి తలదించుకోవాలి ప్రభుత్వం. అట్లా చేసాడు. శిశుపాలుడితోటి పోల్చాడు చంద్రబాబు నాయుడు గారిని. ఇక్కడ చూడండి, ఎన్సీపీ గారు అంటే ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ట్యాగ్ చేసిండు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? మీరిచ్చిన హామీలే, కొత్తగా మీరిచ్చిన హామీలే. అంగన్వాడీ ఏవైతే హెల్పర్లు వర్కర్లు ఉన్నారో వాళ్ళు మీరు ఇచ్చిన హామీలని మిమ్మల్ని ప్రశ్నించడం తప్ప. ఎంత దారుణం అయ్యా అంటే ఇలా చూడండి, చదువుతా. అంతకన్నా ముందు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో అనేది షేర్ చేసింది. సరే, ఈ వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంది కాబట్టి ఈ వీడియోని నేను డౌన్లోడ్ చేసి మ్యూజిక్ పీకేసిన ఒకసారి మీకు వినిపిస్తా. చూడండి ఎంత దారుణం. రాత్రి మేము వచ్చి మొత్తం చుట్టుముట్టేసే పోలీసులు అందరూ కూడా ఎక్కడికెక్కడ మా నాయకులు అందరినీ కూడా అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. మేము శాంతియుతంగా ఈ రోజు కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే లాగా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా పడుకున్న వాళ్ళందరినీ కూడా లేపి బస్సు ఎక్కించేసే పరిస్థితి ప్రభుత్వం ఎంత చేతగాని. ఇంతమంది మహిళలు రాత్రి రోడ్ల మీద ఉంటే కనీస వేతనం పెంచాలని ఆలోచన లేకుండా ఈ రోజు అరెస్టు చేసి దారుణంగా అందరినీ ఈడ్చి బస్సులు ఎక్కించే పరిస్థితి. సార్ దుప్పట్లు తుట్టేసినారు సార్, లైట్లు అన్ని ఆపేసినారు, మొత్తం సిలిండర్ కూడా సార్. మాయాలు ముగ్గురు ఉన్నారు, మర్చిపోయినారా వీళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నందుక మాకు ఈ శిక్ష. బజార్లో పడుకున్న తెల్లవారులు ఏమైపోయినారు? ఈ పోలీసులు అంతా తెల్లవారులు ఎక్కడ పోయినారు? రాత్రి ఎత్తచ్చు కదా, రాత్రి అయితే దోమలతో పడుకున్నాం మేము ఇక్కడ, అప్పుడు రావచ్చు కదా. వీళ్ళంతా ఏసులో వీళ్ళ వండుకొని ఇప్పుడు వచ్చి ఎత్తుకున్నారు. గంజాయి మాఫియా విజయవాడ మొత్తం ఉంది. ఇది అంగన్వాడీల రోదన. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రశ్నించాడు. అడగడం తప్ప, మీరు ఇచ్చిన హామీలే కదా అని చెప్పేసి. 2 ఏళ్ళు అవుతున్న ఆ హామీలకి దిక్కు మొక్కు లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం అని చెప్పేసి వచ్చి ఎత్తుకపోయారండి. దొంగలు వచ్చి ఎత్తుకపోయినట్టు పోలీసులను పెట్టి ఎత్తిచ్చేసారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీ చార్జ్ చేస్తూ పోలీసుల చేత బలప్రయోగం చేస్తూ ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాశారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఈ ఉదయం చర్చలకు పిలుస్తామని చెప్పి ముందు రోజు రాత్రి నిరసన శిబిరంకు కరెంటు తీసేసి కంచెలు వేసి కనీసం ఆహారము తాగునీళ్లు అందకుండా చేయడము దారుణం కాదా అని చెప్పేసి. అంటే ఇవాళ పొద్దున్న చర్చలకు పిలుస్తామని చెప్పారు. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ దౌర్జన్యం. ఇది చర్చలకు పిలుస్తామంటే పాపం వాళ్ళు రెడీ అయ్యారు. ఒకరోజు ముందు రాత్రి వచ్చి కరెంటు కట్ చేసి కంచెలు వేసేసి దొంగల్లాగా వాళ్ళని, ఇంతకంటే ఘోరం ఉంటుందా? అదే విషయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. కనీసం వాళ్ళకి ఆహారం, మంచినీళ్ళు, టాయిలెట్లు. ఇక్కడ నెక్స్ట్, ఏరు దాటాక తెప్ప తగిలేసే మీ ధోరణి, సూపర్ 6 సూపర్ 7లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. ఏరు దాటాక తెప్ప తగిలేయడం అంటే ఎన్నికల్లో గెలిచింది కదా, ఇక అవసరం ఏముంది ప్రజలతోటి? అది మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తాడు, వెళ్ళి కులం కార్డో లేదా ఇంకా ఒక కొత్త ఏదో మేనిఫెస్టోను తీసుకెళ్ళి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి గాళ్ళ మాటలు మాట్లాడతారు. నెక్స్ట్, ఒక్క అంగన్వాడీకే కాదు, రైతులకి, విద్యార్థులకి, మహిళలకి, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. ఇందాక నేను చెప్పా, శిశుపాలుడితో పోల్చాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి. శిశుపాలుడి పాపాల్లాగా పెరుగుతున్నాయి, దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబు గారు, మీరు తక్షణం అంగన్వాడీలు వర్కర్లకు క్షమాపణలు చెప్పాలి, వారికి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. తక్షణం క్షమాపణలు చెప్పాలి, లేకపోతే
శిశుపాలుడు 100 తప్పులు పూర్తవగానే శ్రీకృష్ణుడు తెలుసుగా ఏం చేసిండు అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని దీంట్లోకి లాగట్లేదు కానీ శిశుపాలుడి గత ఏమైంది కొడితే తలకాయ ఎగిపోయింది శ్రీకృష్ణుడు చరిత్ర చెప్తున్నా ఇక్కడ మీ పదవి అట్లనే పోద్ది అని చెప్పి శిశుపాలుడితో పోలుస్తున్నాడు మిమ్మల్ని. దయచేసి అర్థం చేసుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచించండి. ఏదైతే గర్వం ఏదైతే తలకెక్కిందో, ఏదైతే మదం తలకెక్కిందో ఆ మదాన్ని ఆ గర్వాన్ని తగ్గించుకోండి. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది, మాకు ఉంది. అదే రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు. మిమ్మల్ని కాదు మీ ముత్తాతను కూడా ప్రశ్నిస్తాం అధికారంలో ఉంటే. ఎందుకంటే అధికారంలో మీరు జీతం తీసుకునేది మా డబ్బులు కాబట్టి మేము 100% ప్రశ్నిస్తాము. అందుకే ప్రశ్నిస్తున్నాం. మీరేదో రహమత్ పాషా గారు ఏంటి అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పి, సరే మీరు పెద్ద మనిషి, నా వీడియోలు అంత దూరం వెళ్ళమనుకోండి, కానీ మీ అభిమానులు కూడా అనుకోవచ్చు. వాళ్ళకి ఒకటే విషయం చెప్తున్నా, నువ్వు ఇచ్చిన అధికారం కాదు నాకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం. జీతం తీసుకుంటున్నారు కదా, మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి, ఓపికగా ఉండాలి. లేకపోతే జీతం పక్కన పెట్టేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి, వెళ్ళి మీ వ్యాపారాలు చేసుకోండి. అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, పబ్లిక్ సర్వెంట్లు, వాళ్ళని ప్రశ్నించే హక్కు మాకు ఉంది. అది వాడు ఎవడైనా సరే అధికారంలో ఉన్నాడు, ప్రశ్నిస్తాం. అదే చేస్తున్నాం. మీరు ఇచ్చిన ఒక హామీ, ఇంతకన్నా సిగ్గుచెట్టు మరొకటి ఉంటుందా? ఒక హామీ. సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఆ సూపర్ 6లో సగం హామీలు అసలు మొదలే పట్లే. సూపర్ 6 సూపర్ హిట్ అయితే అవుతుంది నాకు అర్థం కాదు. ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? ఏమన్నా ఉండాలి కదా మనకి. అసలు సగం మొదలే పట్ల ఇంకా మీరు సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేవలం అంగన్వాడీలు అనేవి మాత్రమే కాదు, ఇక్కడ విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు అయితే నిజంగా దండం పెట్టాలయా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి అత్యంత ఎక్కువగా శ్రమించింది ఉద్యోగులే. ఈరోజు ఉద్యోగులకి వెన్నుపోటు అంటే మళ్ళీ ఫీల్ అవుతున్నాడు ఆయన. వెన్నుపోటు పొడిచిండు. ఈరోజు ఒక్క ఉద్యోగిని పిలిచి పాపం జస్ట్ ఒకసారి అడగండి ఒక ప్రశ్న, ఏడ్ చేస్తున్నాడు, కన్నీళ్ళు గార్చేస్తున్నాడు ఉద్యోగి. ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఏదో చేస్తానంటే తీసుకొచ్చాము అధికారంలోకి, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈవెన్ పోలీసు వ్యవస్థల్లో కూడా ప్రశ్నించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. మొన్న చూసినాము, తిరుమల మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక పెద్ద అధికారి, పోలీస్ అధికారి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అయినా మీలో మార్పు రాదు. కొంత కూడా అసలు మీకు ఏమన్నా అంటే మళ్ళీ అన్నం అని చెప్పేసి ఏడుస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా దయచేసి వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారి మీద 55 లీటర్లు నీళ్ళు ఇస్తాడంట 2026లో. ఈ విషయం మీద తప్పకుండా ఒక కమెంట్ అనేది చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.